ఇది ఒక పెద్ద ఎన్నికల యుద్ధం రాబోతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా మేము చూసుకున్నట్లయితే ఏంటంటే మతోన్మాదం జడలు ఉప్పుకొని వాళ్ళ రంగప్రవేశం చేయడానికి సదా సంసిద్ధంగా ఉంది. మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ సాధించడానికి వాళ్ళ కంగన కట్టుకొని పావులు కలుగుతున్న పరిస్థితులలో దేశ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఆందోళన చెందుతున్న క్రమంలోనే ఇండియా వేదిక దాన్ని ఏర్పాటు చేసిన ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రుగా కమ్యూనిస్టులు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ఒక వేదికని పంచుకోవటం అని చెప్పేసి అనేది మతోన్మాదాన్ని వెనకొట్టడం, ఈ దేశ సంపదని ఈ దేశ సంస్కృతి రక్షించుకోవాలని చెప్పేసి కాంక్షతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ముందు నిలబడి ఉన్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే ముందు నిలబడి ఉండగలుగుతారో వాళ్ళకు అనుకూల వర్గాలుగా బీజేపీని ఓడించే వాళ్ళు ముందు నిలబడాలని చెప్పేసి వాళ్ళ కోసం మేము పనిచేస్తానికి సదా సంసిద్ధంగా ఉన్నాం. బీజేపీని ఓడించాలనే ధ్యేయంతోనే వామపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి.